రేపు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన నిమిత్తము అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ అంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్, అలాగే ఐఎఫ్ఎస్ మోడల్, అలాగే మిల్లెట్స్ గురించి కూడా మొత్తం అన్నీ పెట్టి స్టాల్ని అరేంజ్ చేసామండి. అది ఇటు నుంచి ఇక్కడేమో ఏటీఎం మోడల్ అంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్లో ఒక మోడల్ అనమాట. ఇది ఎనీ టైమ్ మనీ మోడల్ అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఎలా గ్రో చేసుకోవాలి, దీని నుంచి మనకి ఎలా ఆదాయం వస్తుంది అనే దాని గురించి ఈ మోడల్ పెట్టడం జరిగిందనమాట. దీంట్లో అన్ని రకాల కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి. సో రైతుకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కూరగాయలు, ఇప్పుడు ఆకుకూరలు ఒక టైంలో వస్తుంది, మిగిలిన కూరలన్నీ కూడా ఒక్కొక్క టైంలో వస్తుంది. సో ఆ టైంలో ఆ కూరగాయలు కనుక ఇచ్చుకుంటే కనుక మనకి ఎనీ టైం మనీలాగా ఎప్పుడు కూడా మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే ఇది మనకి మన మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందు, అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు మన నేల ఖాళీగా లేకుండా దాంట్లో కనుక మనం ఈ 32 రకాల విత్తనాలన్నీ వేసుకుంటూ ఉంటే మనకి నేలలో కనుక ఎన్ని సూక్ష్మజీవులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ, మన బాడీకి 59 ఎలిమెంట్స్ కావాలి, మైక్రో ఎలిమెంట్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా మనకి నేలలో ఇవి వేయటం వలన నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది అవన్నీ తద్వారా మానవాళికి ఉపయోగపడేట్టు మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు. ఇవన్నీ వేసుకొని మనం నేలలో కూడా కలిపి దున్నేసుకున్నా కూడా మంచి నేల సారవంతం అవుతుంది. అలాగే ఇది పొలంబడి అంటే ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్ అనమాట. అంటే ఇది 14 వారాలు, ప్రతి సీజన్లోనూ కూడా 14 వారాలు పొలంబడి జరుగుతుంది. పొలంబడిలో ప్రతి వారము కూడా రైతుకు కావాల్సిన అంటే మంచి గుడ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రైతులకు చెప్పడం జరుగుతుంది. తద్వారా వచ్చినవన్నీ కూడా మనము ఆర్గానిక్ ప్రొడ్యూస్ అన్నీ వస్తుంది. సో ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తాము. సర్టిఫికేషన్ చేయించి అది ఫార్మర్ కనుక అతనే ప్రైస్ ఫిక్స్ చేసుకుని అతనే సేల్ చేసుకోవడానికి విధిగా మనం ఇండియా పొలంబడి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఐఎఫ్ఎస్ మోడల్ అంటే రైతు, ఒక చిన్న రైతు అయినా సరే, ఒక 2 ఎకరం పొలం అయినా సరే, ఎకరం పొలంలో అన్ని సమీకృత వ్యవసాయ క్షేత్రం అంటే వరి పండించవచ్చు, కూరగాయలు ఎలా పండించాలి, దాంట్లోనే పళ్ళ మొక్కలు ఎలా పెట్టుకోవాలి, అలాగే పశువులు, అలాగే కోళ్ల పెంపకం, అలాగే మధ్యలో చేపల పెంపకం, ఇవన్నీ కూడా ఉంటే కనుక మనకు ఆదాయం ఎలా వస్తుంది, ఆదాయం ఎలాగా మనకి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది చూపించడానికి ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రం ఈ మోడల్. ఇవన్నీ కూడా అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట వైవిధ్యము. అంటే ప్రతిసారి కూడా మనం పొలంలో ఒకే పంట పండించాము అనకుండా వివిధ రకాలైన పంటలు పండించడానికి అని చెప్పేసి మోడల్గా మనం ఇక్కడ మెయిస్ అనేది పెట్టాము. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి, ఒకసారి షుగర్ కేన్ వేసుకోవచ్చు, ఒకసారి వరి వేసుకోవచ్చు, తర్వాత మెయిస్ వేసుకుంటూ ఉంటారనమాట. సో దానికి మనం ఇక్కడ మెయిస్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అంతా కూడా బయో ఫర్టిలైజర్స్ నానో యూరియా, నానో డిఏపి వాడుకుంటే ఇప్పుడు అంతా కూడా మనకి ఇప్పుడు యూరియా బస్తా అంటే ఒక బస్తా తీసుకుని వేస్తున్నాము. అలా కాకుండా నానో యూరియా ఇలా ఒక చిన్న బాటిల్లో, రైతు ఇదివరకు ఒక బస్తాను మోసుకుంటాం కాకుండా ఒక బాటిల్ని చేతిలో పట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇది మనకి పొలానికి స్ప్రే చేసుకుంటే కనుక మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే డిఏపి కూడా మన యూరియా డిఏపి కూడా డిఏపి బస్తాలో దొరుకుతుంది. అలా కాకుండా ఇప్పుడు నానో డిఏపి, నానో యూరియా అని ఉంటుంది. ఇది మట్టిలో అప్లై చేసుకోవచ్చు, పొలానికి స్ప్రే చేసుకున్నా కూడా మంచి సారవంతంగా ఉంటుంది, మంచి నాణ్యమైన దిగుబడులు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల వల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి పంట పండించినప్పుడు కూడా మనకి ఎంత అయితే ఇక్కడ 8 రకాల చిరుధాన్యాలను అయితే పెట్టడం జరిగింది.
ప్రతి చిరుధాన్యానికి కూడా దాని మీద వచ్చే న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా మేము ఇక్కడ రాయటం జరిగింది. సో చిరుధాన్యాల మీద వచ్చే న్యూట్రియంట్ వాల్యూస్, దానివల్ల వచ్చే ఆదాయం అన్నీ కూడా ఇక్కడ డెపిక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.